నరేష్ ఇచ్చారు లిఫ్ట్, దానికి నూకరాజు నరేష్ కి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్. ఇంతకీ అతను ఇచ్చిన లిఫ్ట్ ఏంటి, ఇతను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీ. నువ్వు మా ఆవిడని తెలియగానే భలే పాటేశారు. అలా అనకండి, నాకు సరే సరే సరే. ఏంటండి ఈ మధ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, అరక్షణం కూడా నన్ను వదిలిపెట్టట్లేదు. నిన్ను 1/2 నిమిషం వదిలితే నువ్వు 5 రోజుల వరకు కనబట్టలేదే నాకు. నన్ను అనుమానిస్తున్నారా? అసలు నేను ఎంత పతివ్రతను తెలుసా? నిన్ను అనుమానించకపోతే ఏం చెయ్యాలి? సరే నీకు ఇష్టమైన సినిమా పేరేంటో చెప్పు. బేబీ. ఇంకో సినిమా పేరు చెప్పు. ఇంకో సినిమా పేరు చెప్పు. 6 పతివ్రతలు. మరి నువ్వు అన్ని ఇలాంటి సినిమాలు చూస్తే నేనేంటే నాటి నరేష్ గారు కూడా అనుమానిస్తాడే. బేబీ సినిమాలో ఒకరిని ప్రేమించి ఇంకొకటి ఏందో. ఆ బేబీ గురించి తెలిసి ఇంత ఏడుస్తున్నాడా? ఈ బేబీ గురించి తెలిస్తే చచ్చిపోతాడేం. లేదు నోట్లో ఏదో కొనుక్కుంటానంటే. ఏం లేదండి, నేను మా పుట్టింటికి వెళ్తానండి. నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళు. లేదు నేను వెళ్తాను. వెళ్ళొద్దని చెప్పానా? నేను వెళ్తాను. బాగుందా బ్రో? కొత్త కదా నీకు అలా అనిపిస్తుంది. అంటే నీకు కావాలని ఏం పడలేదండి, మీరు కొట్టారు కాబట్టి పడ్డాను. ఏడిసా, నువ్వు కొట్టినందుకు పడలేదు. అయినా కొట్టడమేంద్రా? ఆడదంటే గులాబీ పువ్వు లాంటిదిరా, మొగుడంటే ముళ్ళు లాంటోడ్రా. చుట్టూ ఉండి రక్షణ కల్పించాలరా. ఇలాంటి డైలాగులు ఎవరికన్నా చెప్పు, నాకు చెప్పకు. అర్థమయ్యిందా? నేను ఇంత వైలెంట్ గా నేను పోతాను. బా ఇగో నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, నోరు మూసుకొని ఇక్కడే ఉండి. అర్థమైందా? నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, మన ఇల్లు సంగతి చూడు. అర్థమైందా? ఎందుకంటే ఇలా ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉంటారు? నా ఇంటి వైపు ఎవరు చూడకూడదంటే ఇలాంటివి చేస్తూనే ఉండాలి. సర్లే, ఏం కూర వండావు? మునక్కాయ వండానండి. ఎన్నేళ్ళ నుండి వండుతున్నావే? 3 ఏళ్ల నుండి వండుతున్నానండి. మొదటి సంవత్సరంలో నువ్వు అర్థం చేసుకోవాలి కదనే. ఆ మునక్కాయ కూర ఎవరికన్నా ఇచ్చేయి. పక్కింటికి ఇమ్మంటారా? సరే పోనీ కృష్ణ భగవాన్ గారు ఇమ్మంటారా? కావాలంటే నువ్వు చెత్తకుండిలో పడే. ఎక్స్క్యూజ్ మీ, ఏడుస్తున్నారు, ఏమైందండి? అంటే నేను పుట్టింటికి వెళ్తానంటే మా ఆయన ఒప్పుకోవట్లేదండి. వాడంతా నీ చూడండి, పుట్టింటికి పంపించట్లేదు. సరే మీరు రండి, నేను బస్ స్టాండ్ లో దింపుతారు. కావాలంటే దింపుతారా? దింపుతారు, రండి. జాగ్రత్త తీసుకెళ్తారుగా? వెళ్ళిపోండి. మా ఆవిడని ఏది పెడితే అనుమానిస్తాను కానండి. మా ఆవిడ బంగారం. ఈ రోజు మల్లెపూలు తెచ్చిన వాళ్ళ పెళ్లి రోజు ఉంది. బయటికి రా, బయటికి రా, త్వరగా రావాలి. ఎక్స్క్యూజ్ మీ, మీ ఆవిడ లేదండి. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ ఆవిడ పుట్టింటికి వెళ్తా అంటే నేనే బస్ స్టాండ్ లో దింపొచ్చానండి. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందా? అవునండి. నువ్వు పంపించావా? నేనే పంపించా. ఏ ఊరు పంపించావు? ఏమో బస్ ఎక్కుతాంది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు నువ్వేమో బస్ స్టాండ్ లో దింపు, నేను వెళ్ళి ఏ లారీ స్టాండ్ ఎత్తగలరా దానికోసం నేనా? ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను? ఏం చేయమంటారు? మా ఆవిడ లేకపోతే నేను ఉండలేనురా. నేను ఊరుకోండి వదిలేండి, కూర్చోండి. సర్లే నేను మా ఇంట్లోకి వెళ్తాను. ఆవిడ ఎలా పంపాడు ఏంటి? ఆ పట్టు ఇది నా ముద్ద, ఇది నీ ముద్ద. ముత్తుడుచుకో ముద్దు. మీ ముద్దలు బాగున్నాయి, మరి నా ముద్ద. మీరు ఇప్పుడు హ్యాపీగా అన్నం తింటున్నారు కదా, ఈ టైంకి నేను కూడా అన్నం తినాలి. అయితే మా ఆవిడ లేదు. కరిపేంటికెళ్ళి తెచ్చుకోండి. ఒకసారి మీ ఆవిడ ఏంట్రా నోర్లు ఎత్తునిగా? మా ఆవిడని ఎవరు పంపారు? బస్ స్టాండ్ ఎవరు తిప్పారు? మా ఆవిడ పుట్టినకెళ్ళి కారణం ఎవరు? మరి ఇప్పుడు దీన్ని ఎవరు పంపాలి? పంపించు. పట్టుకున్నా కాదు, ఇప్పుడు ఈ టైంకి నేను అన్నం తినాలరా. మా ఆవిడ లేదు, నేను ఎలా తినమంటావు? అన్నం వండుతావా? సరే పద, మా ఇంటికి వెళ్ళి అన్నం వండుతుంది. పద. వెళ్ళు, ముద్దిస్తే గానీ వెళ్దండి. సరే అన్నం వండు, త్వరగా వండు. అన్నం వండుతాను అంటున్నావు, దాని తర్వాత ఏంటి? కాదురా, అన్నం వండి వడ్డిస్తావు కదా, ఆ సామాన్లన్నీ ఎవరికి అడుగుతారు? తీసిరా, అన్నం తీసిరా. పట్టండి. ఏంటండి అలా చూస్తా? ఏమైందండి? 10,000 రూపాయల కోసం ట్రై చేస్తున్నాను.
ఇదిగో ఏమన్నా ఆ. అన్నం కూడా పెట్టేశారు. ఆ. నాన్న 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 మా ఆవిడ ఎవరు పంపారు పుట్టింటికి? ఎవరు బస్ స్టాండ్ లో తిప్పారు? నేనే. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళడానికి కారణం ఎవరు? నేనే. మరి అది ఇప్పుడు ఎవరు? అయ్యి బాబు. అబ్బా మనం పడుకుందాం ఓకేనా? అలాగేనండి. తర్వాత ఏంటి మరి? తర్వాత ఏంటి మరి? వండి. ఈ తర్వాత ఏంటి మరి? నాకేంటి మరి? నాకేంటి మరి? తర్వాత ఏంటి మరి? నాకేంటి మరి? నా పిల్లలతో ప్రశాంతంగా ఉండలేవా? శాంతంగా ఏ డ్రెస్ చేయలేక మరి? మా ఆవిడ ఉంటే నీ దగ్గరికి వచ్చి ఉన్నా నేను. లేదు. మా ఆవిడ పుట్టింటి పంపి చేయలేపుతున్నావే నువ్వు? ఏయ్. ఏయ్, 11 అవుతే నాకు పక్కన పడుకోవడానికి ఎవరు లేకపోతే భయపడతారండి. తండవరా బాబు ఉండు. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో. ఒక్క రోజంట 3 సంవత్సరాల నుంచి అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నా. కాదు నాకు నైట్ మా ఆవిడ ఉన్నదనుకో ఆ. భయం వేయకుండా పడుకుంటాను. ఓకే, ఓకే. మా ఆవిడ లేదనుకో ఆ. భయం వేసేస్తా ఉంటది. ఓకే ఏం చేయాలి ఇప్పుడు? నాకు పడుకుంటాను కదా ఆ. జోలపాటు ఏదైనా పాడు. జోలపాట నన్ను నా చుచ్చులు కొన్నులు దొత్తులు తుత్తులు అప్పు. ఏమండి అంటే నేను లేనని ఎరా నేను లేకపోతే నా మొగుడి మీద కన్నేసి తీరు మీద అలా కాదే వచ్చే అది కాదు నేను చెప్పేది నేను- నేను- అది కాదు, ఓయ్, అది కాదు. ఒప్పుకోను. కావాలని బైక్ ఎక్కించుకొని నన్ను బస్ స్టాండ్ లో దింపి నా మొగుడితో సరసాలు ఆడుతున్నావా? సరసాలు ఆగే బస్ స్టాండ్ లో 40 సార్లు చూసా. ఒకసారి కనబడలేదు. ఎక్కడికి పోయావే? నిప్పు ఇక్కడ నన్ను అనుమానిస్తావా? నన్ను అనుమానిస్తావా నువ్వు? కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నొకరాజు సార్ చాలా బాగుంది. ఇంద్రజ మ్యామ్, రాజు అమ్మా మీరు నరేష్ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ డన్ దేర్ జాబ్ బెస్ట్. బాగుంది. గుడ్. యాభై వేలు వచ్చింది కదా ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసి ఆ అప్పు తీర్చేస్తాను. లేదు. మరి ఇంకా 50 వేలు ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా? వాడిని అడగండి. సార్ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? ఆ. మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? ఎందుకు 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వంద 100కే ఇంత లాగాడంటే వీడు.